ఇప్పుడు ఎవరు చూసినా మోకాలు నొప్పులు విపరీతంగా వస్తున్నాయి కదా. మనలో లోపమా లేకపోతే మనకు తినే ఫుడ్ లో లోపమా అర్థం కావట్లేదు కదా. ఒకసారి మా యోగాలో కొన్ని ఎక్సర్సైజ్ చేస్తుంటే కూర్చొని లేస్తే చాలు టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి అనుకుంటే నా బొక్కల నుంచే వస్తుంది ఆ సౌండ్. అసలు జీవితంలో ఏం చూడలే, ఏం ఎంజాయ్ చేయలే. అప్పుడే ఈ మోకాల నొప్పుల సౌండ్ ఏందో ఆ నొప్పులు ఏందో అర్థమైతలేదు. మా బావకి చెప్తానేమో, మా బావ అంటాడు ఇంకా రేపే నీకు ఆ బొక్కల సూప్ దాపిస్తా, నెక్స్ట్ డే నుంచి మస్తు ఎక్సర్సైజ్ చేస్తావు, అసలు ఇంత కూడా సౌండ్ రాదు నీకు అని చెప్పిండు. ఆయన తెచ్చింది లేదు, నేను చేసుకునే లేదు, తాగింది లేదు. ఇంకా ఈసారి అయితే ఆయననే ఎందుకో అట్లా మనసు వచ్చి తీసుకొచ్చిండు. తలకాయ జోడి అయితే తీసుకొచ్చిండు. తలకాయ కూర ఆల్రెడీ అయిపోయింది. ఇంకా బావ అన్నాడు సూప్ చేసుకుని ఒకదాని మీద తిను మంచిది కదా అని. నాకు మనసే డొక్కుతుందండి. ఇక అందుకనే మంచిగా మధ్యాహ్నం లంచ్ లకి అయితే పాయ అయితే వేసినాను. మస్తు కుదిరింది పాయ అయితే. ఇద్దరం కూర్చొని అలా మంచిగా ఎంజాయ్ చేసినాం. వేడివేడి అన్నంలో అలా పాయ సూప్ వేసుకొని మూలుగు బొక్కని ఒక్క సిప్ వేస్తుంది. సెట్ ఉండే మస్తు కుదిరింది పాయ అయితే. చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా.